హలో డియర్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పైన డౌట్స్ ఉన్నాయి కదా! మేడం అసలు డాక్యుమెంట్స్ ఏంటి? అర్థం కావట్లేదు. అండ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? నాన్ లోకల్ స్టూడెంట్స్‌కి ఏ డాక్యుమెంట్స్ మ్యాండేటరీ అండ్ వాటిని ఎలా తీసుకురావాలి? అని చాలా డౌట్స్ అయి ఉన్నాయి కదా! వాటన్నిటికైతే ఈ వీడియోలో మీకైతే చెప్తాను క్లియర్‌గా. సో, వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు సర్టిఫికేట్స్ ఏం కావాలి? ఏంటి? అది కూడా మన ఏపీ ఎన్‌సెట్ అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఇచ్చారు కదా! లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాటిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీ దగ్గర ఇంకేమైనా సర్టిఫికేట్స్ లేకపోతే అవి ఎలా తీసుకోవాలి అనే దానిపైన కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం టైం వేస్ట్ చేసుకోకుండా. ఏపీ ఎన్‌సెట్ అఫీషియల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా! అందులో నెంబర్ 1 ఏపీ ఎన్‌సెట్ 2025 ర్యాంక్ కార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిక్కడ మన అఫీషియల్ నోటిఫికేషన్‌లో చూస్తే ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. మ్యాండేటరీ అనున్న సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. రిమైనింగ్ అన్నీ ఉంటే పర్వాలేదు, లేదంటే ఓకే. బట్ మ్యాండేటరీ అని ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఏపీ ఎన్‌సెట్ 2025 ర్యాంక్ కార్డ్. ఇదైతే మ్యాండేటరీ. ర్యాంక్ కార్డ్ అంటే ఏంటి అంటే ఏపీ ఎన్‌సెట్‌లో మీకొచ్చిన ర్యాంక్‌ని అఫీషియల్‌గా వెబ్‌సైట్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! సో, అదే ర్యాంక్ కార్డ్. మీ అందరి దగ్గర ఇది ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఇఫ్ లేకపోతే లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఈ ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్‌ఔట్ తీసుకొని కౌన్సిలింగ్‌కి అయితే తీసుకెళ్ళాలి కంపల్సరీ. అస్సలు మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మన ఎస్ఎస్సి మార్క్స్ మెమోని మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎస్ఎస్సి మార్క్స్ మెమో అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది కదా! అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. అది మీరు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద ప్రొవైడ్ చేసి, అంటే సర్టిఫికేట్స్ అన్నిటితో పాటు 10th క్లాస్ మార్క్స్ మెమో ఇచ్చేస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు దాని నుంచి చెక్ చేసేసుకుంటారు. స్పెషల్‌గా మీరేం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర సెపరేట్‌గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది కూడా తీసుకెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మోస్ట్‌లీ 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 3 మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్. అంటే మీ ఇంటర్ ఆర్ బ్రిడ్జ్ కోర్స్ కంప్లీట్ చేస్తే దాని యొక్క మార్క్స్ మెమో అయితే సబ్మిట్ చేయాలి. ఈ నెంబర్ 3 మీద అయితే చాలా మందికి చాలా డౌట్సే ఉన్నాయి కదా! ఇక్కడే అంటే లోకల్ వాళ్ళకి ఏం కావాలి, నాన్ లోకల్ వాళ్ళకి అండ్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి మార్క్స్ మెమో వచ్చేసరికి అని చెప్పి ఈ వీడియోలోనే క్లారిటీ ఇచ్చేస్తాను. ఫస్ట్ లోకల్ స్టూడెంట్స్‌కి అయితే ఏపీలో ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేస్తారు కదా! వాళ్ళు ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమోస్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా! అవైతే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇవి డైరెక్ట్‌గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అంటే బీఐఈఏపీ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హార్డ్ కాపీస్ వచ్చేసరికి మీ యొక్క కాలేజ్‌నే ఇష్యూ చేస్తుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. అందులో పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇఫ్ మీకు డిజిటల్‌గా కావాలి అని అనుకుంటే biep.apcfss.in నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే అంటే ఏపీలో కాకుండా వేరే స్టేట్‌లో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! ఏ స్టేట్‌లో అయితే ఇంటర్ కంప్లీట్ చేశారో ఆ స్టేట్ బోర్డ్ నుంచి ఇంటర్మీడియేట్ ఆర్ హైయర్ సెకండరీ బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి అయితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు నాన్ లోకల్ స్టూడెంట్స్. వీళ్ళకి కూడా హార్డ్ కాపీస్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మీ కాలేజ్‌నే ఇష్యూ చేస్తుంది. బట్ ఒకటి ఏంటంటే మీరు ఏపీలో కౌన్సిలింగ్‌కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అయితే మీ దగ్గర ఉండాలి. ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అంటే ఏంటో కాదు. మీరు వేరే స్టేట్‌లో ఇంటర్ చేస్తారు కదా! ఆ సర్టిఫికేట్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఈక్వల్ అని ప్రూవ్ చేయడానికి మనం క్రియేట్ చేసుకునే సర్టిఫికేటే ఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్. ఇదైతే బీఐఈఏపీ ఇందాక ఒక వెబ్‌సైట్ చెప్పాను కదా! బీఐఈఏపీది అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఏపీది. దాని నుంచి అయితే మీరు ఈ ఈక్వలెన్సీ సర్టిఫికేట్‌ని అప్లై చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎక్కువ మెసేజ్ చేస్తున్నారు కదా! మిమ్మల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను. మీరు తెలంగాణలో ఇంటర్ చేశారు. అయితే మార్క్స్ మెమో తెలంగాణ నుండి అయితే మీకు వస్తుంది కదా! అలాగే మీరేం చేయాలంటే ఏపీ నుండి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అంటే మీకు ఆ స్టేట్ బోర్డ్ మన ఏపీ బోర్డ్‌కి ఈక్వల్ అని ప్రూవ్ చేయడానికి ఒక సర్టిఫికేట్‌నైతే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ నుంచి మీరు తీసుకోవాలి.
ఇక్కడ కూడా మీకు ఇంకొక డౌట్ వచ్చే ఉంటుంది. ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అంటున్నారు అండ్ కంపల్సరీ కూడా అంటున్నారు. బట్ ఎలా అప్లై చేసుకోవాలి మేడం అని చెప్పి, అది ఎలా అప్లై చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు BIEAP అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యి అక్కడున్న అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. అంటే ఈక్వలెన్సీ సర్టిఫికేట్కి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో దాన్ని ఫిల్ చేసి, నెక్స్ట్ మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్, టీసీ, క్యాస్ట్, ఆధార్ కార్డ్, వీటన్నిటిని మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ సమ్ ఆఫ్ ద అమౌంట్ మీరు పే చేయాలి. అది ఎంత అనేది నాకు తెలీదు. బట్ అక్కడ ఎంత అయితే వాళ్ళు ఇస్తారో అదైతే మీరు ఆన్లైన్ పే చేయాలి. పే చేసి సబ్మిట్ చేసి ఎట్ లాస్ట్ మీకైతే అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కదా, అదైతే తీసుకోండి. నెక్స్ట్ మీరు తరవుగా వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత BIEAP అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అయితే మీకు ఇష్యూ అవుతుంది. అది ఇష్యూ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది అండ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు అది ఇష్యూ అయిన వెంటనే డిస్ప్లే అవుతుంది. మీరు అక్కడి నుంచి కూడా దాన్ని డిజిటల్గా డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఇక క్లియర్ కదా ఈక్వలెన్సీ సర్టిఫికేట్ మీద? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. టైం లేదు కదా, అందుకే చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వొకేషనల్ కోర్స్ స్టూడెంట్స్, వీళ్ళు ఎవరంటే వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించింది అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే మీ యొక్క బ్రీచ్ కోర్స్ మార్క్స్ మెమోస్ని సబ్మిట్ చేయాలి. ముందే చెప్తున్నాను, గ్రేడ్ సర్టిఫికెట్ అయితే పనికిరాదు. మార్క్స్ మెమో అఫీషియల్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి మీరు స్కోర్ చేసిన మార్క్స్ అన్నీ కలిపి ఒక మార్క్స్ మెమో అయితే కాలేజ్ వాళ్ళు ఇష్యూ చేస్తారు కదా, దాన్నే సబ్మిట్ చేయాలి. గ్రేడ్ సర్టిఫికెట్ నాట్ వ్యాలిడ్ అక్కడ క్లియర్గా ఇచ్చారు. మళ్ళీ గ్రేడ్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి లాస్ట్ మినిట్లో అప్లికేషన్ ప్రాసెస్ అంతటిని కూడా రిజెక్ట్ చేయించుకోవద్దు. ఓకే, అండ్ ఈ సర్టిఫికెట్ కూడా మీకు మీరు ఏ కాలేజ్లో అయితే చదివారో అదే కాలేజ్లో మీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. వొకేషనల్ కోర్స్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఓకే, బట్ ఎటు వచ్చి నాన్ లోకల్ వాళ్ళు మీరు మాత్రం కంపల్సరీగా మీ మార్క్స్ మెమోస్ అన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్ బోర్డులో సబ్మిట్ చేసి ఈక్వలెన్సీ సర్టిఫికెట్ని అయితే తీసుకోవాలి. మళ్ళీ సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా తొందరగా అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 4 ఈక్వలెన్సీ సర్టిఫికెట్. ప్రీవియస్గా నేను థర్డ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే చెప్పాను కదా, అదే ఇది ఈక్వలెన్సీ సర్టిఫికెట్. అక్కడ ఏంటంటే మీ యొక్క మార్క్స్ మెమోస్ ఏదైతే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ ఉంటాయో అవన్నీ కావాలి. బట్ అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈక్వలెన్సీ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 5 ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటే మీ టీసీ అన్నమాట. కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6 స్టడీ సర్టిఫికెట్స్ ఆఫ్ 2-year ఇంటర్మీడియట్ కోర్స్. ఇదైతే మీ ఇంటర్మీడియట్ కోర్స్ స్టడీ సర్టిఫికెట్స్. ఏపీ వాళ్ళైతే నార్మల్గా మీ ఇంటర్లో కాలేజ్ వాళ్ళు ఇష్యూ చేస్తారు కదా స్టడీ సర్టిఫికెట్స్, వాటిని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క కన్సర్న్ బోర్డ్ నుంచి అయితే మీకు స్టడీ సర్టిఫికెట్స్ వస్తాయి కదా, అవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఏపీలో లోకల్ స్టేటస్ ప్రూవ్ చేయడానికి డైరెక్ట్గా మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ వ్యాలిడ్ కావు, ఎందుకంటే మీరు అదర్ స్టేట్ నుంచి అయితే ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. కానీ ఏపీ ఎన్సెట్ కౌన్సిలింగ్కి మాత్రం ఎడ్యుకేషనల్ ప్రూఫ్గా అప్లోడ్ చేయొచ్చు, సరిపోతాయి. లోకల్ స్టేటస్ ప్రూవ్ చేయాలి అని అనుకుంటే దీంతోని కాదు, ఎడ్యుకేషనల్ వైజ్ ఇట్స్ ఓకే. లోకల్ స్టేటస్ ప్రూవ్ చేయడానికి మాత్రం 6 to 10 స్టడీ సర్టిఫికెట్ ప్లస్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆర్ పేరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ. ఫర్దర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోకల్ స్టేటస్ ప్రూవ్ చేయడానికి అసలు ఏం కావాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 6 స్టడీ సర్టిఫికెట్ అయితే క్లియర్ కదా, మీ యొక్క బోర్డు నుంచి ఉన్న స్టడీ సర్టిఫికెట్ని మీరు ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7 స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ 6 to 10th క్లాస్. ఏపీ స్టూడెంట్స్ అయితే మీ స్కూల్ వాళ్ళు ఇష్యూ చేసిన 6 to 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ స్కూల్స్లో మీ స్టడీని చేసుంటే అన్ని సర్టిఫికెట్స్ని స్కాన్ చేసి ఒక PDF ఫామ్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అసలు దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు, కంటిన్యూస్గా ఒకే స్కూల్ లేకపోయినా పర్వాలేదు. బట్ 6 to 10 ప్రతి ఒక్క సర్టిఫికెట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే అదర్ స్టేట్లో స్కూల్ చేసిన వాళ్ళు. మీ స్టేట్ నుంచి అయితే 6th నుంచి 10th క్లాస్ సర్టిఫికెట్స్ కావాలి. ఈ సర్టిఫికెట్ వల్ల యూస్ ఏంటంటే మీ లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఏపీ వాళ్ళకైతే అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఏపీలోనే చేసి ఉంటారు కాబట్టి
ప్రాబ్లం ఏం అవ్వదు. బట్ నాన్ లోకల్ వాళ్ళకి లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ సర్టిఫికెట్స్ చాలా బాగా యూస్ అవుతాయి. మీరేంటంటే 6th to 10th ఆల్రెడీ వేరే స్టేట్లో చదువుంటారు కాబట్టి ఇక్కడ ఎలాగో చదివినట్టు మీరు ప్రూవ్ చేయలేరు. కాకపోతే దీనికి ఎక్సెప్షన్గా ఇంకొక వే ఏంటంటే పేరెంట్స్ ఏపీలో మీ పేరెంట్స్ ఉంటారు కదా, మీ పేరెంట్స్ ఏపీలో గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారంటే పేరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్తో అయితే ఇక్కడ లోకల్ కోటా అని అయితే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఇఫ్ మీరు అది ప్రొడ్యూస్ చేయలేకపోతే నాన్ లోకల్ కోటాలోనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 8 రెసిడెన్స్ సర్టిఫికేట్. ఏపీ స్టూడెంట్స్కి అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, బికాస్ వాళ్ళకున్న స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ వాళ్ళ యొక్క లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేసేస్తాయి. బట్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ వచ్చేసరికి మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్. మీ యొక్క లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేయడానికి మాత్రమే. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి అనేది కూడా కంప్లీట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ సింప్లిఫైడ్ చేసి చెప్పాలి అని అంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనము మన లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేసుకోవడానికి సబ్మిట్ చేసే సర్టిఫికేటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అని అన్నా కూడా మీరు మీ పేరెంట్స్ యొక్క జాబ్ ప్రూఫ్ ఆర్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేసి తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు స్టడీ సర్టిఫికేట్ లేదు అని అంటే పేరెంట్స్ యొక్క జాబ్ని యూటిలైజ్ చేసుకుని ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇంకా కంప్లీట్ క్లారిటీ కోసం వీడియోని ఒకసారి వాచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 9 ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్. ఇది ఎస్పెషల్లీ నాన్ లోకల్ స్టూడెంట్స్కి. ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏపీలో కనుక గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ని అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది ఏంటంటే మీ పేరెంట్స్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడున్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి అయితే ఈ సర్టిఫికేట్ని ఇష్యూ చేస్తారు. ఇది కూడా ఆప్షనల్, మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ నెంబర్ 10 లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేట్ నుంచి అంటే వేరే ఏ స్టేట్ అయినా తీసుకోండి, మీరు అక్కడి నుంచి కనుక ఏపీకి మైగ్రేట్ అయిన స్టూడెంట్స్ అయ్యి ఉంటే మీరు ఈ సర్టిఫికేట్ని అయితే మీ యొక్క లోకల్ స్టేటస్ ప్రూఫ్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 11 క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడైతే మ్యాండేటరీ అని ఇవ్వలేదు, బట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్యాండిడేట్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. బికాస్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవ్వాలి అని అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్స్. మైనారిటీ సర్టిఫికేట్ వచ్చేసరికి ముస్లిం ఆర్ క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర అయితే మైనారిటీ సర్టిఫికేట్స్ ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కాదు, అందరి దగ్గర ఉండడానికి మైనారిటీ సర్టిఫికేట్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది. వీళ్ళ దగ్గర మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే అది వీళ్ళు సబ్మిట్ చేయొచ్చు, లేదంటే ఓకే. నెక్స్ట్ నెంబర్ 13 పీడబ్ల్యూబీడి అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ. అంటే డిజేబిలిటీ సర్టిఫికెట్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఎవరైతే డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ సర్టిఫికెట్ని అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సర్టిఫికెట్ వచ్చేసరికి లేటెస్ట్ 3 months ఓల్డ్, అంటే న్యూగా ఇష్యూ చేయించుకుని అయితే ఈ సర్టిఫికెట్ని రెడీ పెట్టుకోండి. 3 months కంటే కూడా ఎక్కువ ఓల్డ్ అవ్వకూడదు. నెక్స్ట్ నెంబర్ 14 లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్. మీకు ఆల్రెడీ తెలుసు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ ఉంటుంది కదా, రేషన్ కార్డ్ కానీ లేదు అని అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయాలి. ఇవి ఎందుకు అని అంటే చాలా మంది అడుగుతున్నారు కదా స్కాలర్షిప్ ఉంటుందా, ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటుందా మేడం అని చెప్పి. సో మీకు స్కాలర్షిప్ లేదా ఫీజ్ రియంబర్స్మెంట్ రావాలి అని అంటే మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్ని కంపల్సరీగా అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ వచ్చేసరికి ఆల్రెడీ తెలుసు మన యొక్క ఐడెంటిటీ ప్రూఫే ఆధార్ కార్డ్ కదా, ఆల్రెడీ ఇది అందరి దగ్గర ఉండే ఉంటుంది కాబట్టి ఇది ఎక్కడ ఇష్యూ చేయించుకోవాలి ఏంటి అనేది అవసరం ఏం లేదు. బట్ అప్డేట్ చేయించుకోవాలి అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫోటో అండ్ డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ని అప్డేట్ చేయించుకోండి సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 16 ఓవర్సీస్ సర్టిఫికేట్. అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓసీఐ. మీరు కనుక ఎన్ఆర్ఐ ఆర్ ఓసీఐ స్టూడెంట్స్ అయితే మీరు ఈ ఓవర్సీస్ సర్టిఫికేట్ని అయితే ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్ 17 పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇదైతే మీకు మ్యాండేటరీ. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకుని వెళ్ళండి. ఒక్కటే తీసుకెళ్ళొద్దు, 8 photos ఉంటాయి కదా ఒక సెట్లో, అలా ఒక సెట్ తీసుకువెళ్ళండి. ఓకే,
నెక్స్ట్ ఎట్ లాస్ట్ స్పెసిమెన్ సిగ్నేచర్, ఇది కూడా మ్యాండేటరీ. ఇది వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది మ్యాండేటరీగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైట్ పేపర్, నీట్గా ఉన్న వైట్ పేపర్ తీసుకుని దాని మీద మీ సిగ్నేచర్ ఏ విధంగా అయితే ఉంటుందో దానిపైన మీరు సిగ్నేచర్ చేసి దాన్ని అయితే స్కాన్ చేసి మీ సర్టిఫికెట్స్తో పాటు అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఇవే మీరు సబ్మిట్ చేయాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఆల్ యూ క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. ఫైనల్లీ మీరేంటంటే ఏవైతే మ్యాండేటరీ సర్టిఫికెట్స్ ఉన్నాయో వాటన్నిటిని కంపల్సరీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఈచ్ ఫైల్ సైజ్ వచ్చేసరికి, అంటే సర్టిఫికెట్ ఫైల్ పీడిఎఫ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తారు కదా, దాని యొక్క ఫైల్ సైజ్ వచ్చేసరికి 500 KB to 1000 KBలోనే ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే సర్టిఫికెట్స్ అనేది తీసుకోదు. చాలామంది అడుగుతున్నారు కదా, సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తుంటే అవ్వట్లేదు, రిజెక్ట్ అవుతుంది అని చెప్పి. ఫైల్ సైజ్ కనుక ఎక్కువ ఉంటే అది తీసుకోదు. 500 to 1000 KB లోపలనే ఉండాలి. అండ్ కౌన్సిలింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఒరిజినల్ సెట్తో పాటు 2 to 3 జిరాక్స్ సెట్స్ని కూడా మెయింటైన్ చేయాలి. బికాస్ మీకు అక్కడ యూజ్ అవుతాయి. వాళ్ళు మీ దగ్గర నుంచి జిరాక్స్ సెట్స్ని తీసుకుంటారు కదా, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ జిరాక్స్ దగ్గరికి పరిగెట్టి తీసుకుని రెడీ చేసుకుని అంత టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇక్కడే మీరు 2 to 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ని అయితే మీతో పాటు తీసుకుని వెళ్ళండి కౌన్సిలింగ్కి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నోటిఫికేషన్ లాస్ట్లో ఏపీఎన్సెట్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు కదా, వాటికైతే కాల్ చేసి కనుక్కోండి. అండ్ మర్చిపోకుండా డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్స్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. ఇమీడియట్ రెస్పాన్స్ కోసం కాల్ మీ 4 నుంచి కాల్ చేయండి. బాయ్, ఆల్ ది బెస్ట్.